హాయ్ వీవర్స్, వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజు పచ్చి మామిడికాయలతోటి మీకు ఒక మంచి వెరైటీ చేసి చూపించబోతున్నానండి. ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే కెమికల్ ఫుడ్ని తినే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బెస్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుందండి. పచ్చి మామిడికాయ జామ్ చేసి చూపించబోతున్నాను. దానికి కావలసిన మామిడికాయలు తీసుకొని పైన చెక్క అంతా తీసేసి అలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలు గిన్నె కొలతతో కొలుచుకోవాలి. నేను 2 గిన్నెల నిండా మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. కొంచెం వాటర్ పోసుకొని దాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇక కొలత తీసుకున్నట్లయితే గిన్నె ముక్కలకి 1 గిన్నె చక్కెర అండి. నేను 2 గిన్నెలు తీసుకున్నాను కాబట్టి 2 గిన్నెలు షుగర్ వేస్తూ ఉన్నాను. అంటే కేజీకి కేజీ షుగర్ అండి, అలాగా పడుతూ ఉంది. ఇప్పుడు ఈ షుగర్ కొలుచుకొని పక్కన పెట్టుకుందాము. ఇక ముక్కలు ఉడికాయేమో చూద్దామండి. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి. నేను చూపిస్తున్న విధంగా అలా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా ఉడికిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మామిడికాయ ముక్కలన్నిటినీ వాటర్ లేకుండా ఒక జల్లి గంటలో నుంచి తీసి పక్కన వేసేసుకుందామండి. ఆ ముక్కలన్నీ చక్కగా చల్లారిపోవాలండి. మొత్తం బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందామండి. ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా పేస్ట్ అయిన తర్వాత మనము ఏ గిన్నెలు అయితే పాకం పట్టుకోవాలనుకుంటున్నామో దానిలో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద పెట్టుకొని ఇందాక కొలిచి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ అంతా దాంట్లో వేసేద్దామండి. నేను 2 గిన్నెలు షుగర్ తీసుకున్నాను కదా, ఆ షుగర్ మొత్తము ఆ మామిడికాయ పేస్ట్ మిశ్రమంలో మొత్తం వేసేద్దాము. వేసేసి మొత్తము కలిసే విధంగా అదంతా కలిపేసుకుందామండి. మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. మామిడికాయ పేస్టు, షుగరు అంతా మిక్స్ అయిపోయింది. ఇక దాన్ని ఉడకనిద్దామండి. పాకం వచ్చే వరకు దాన్ని ఉడికించుకోవాలి. తీగ పాకం రావాలండి. ఉడుకుతూ ఉంది. ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో. పాకం అయితే రాలేదండి, అది అంటుకోవాలి, తీగలాగా రావాలి. కొద్దిసేపు ఉడికించాను. ఉడికించిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తూ ఉన్నాను తీగ పాకం వచ్చిందో లేదో అని. చూసారా, ఇందాకటికి ఇప్పటికీ తేడా ఉంది కదండి. అంటుకుంటూ తీగలాగా వస్తుంది కదా, తీగ పాకం వచ్చేసింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు యాలకులు కొట్టేసి ఫ్లేవర్ కోసం, మంచి ఫ్లేవర్ వస్తుందండి, యాలకులు దాంట్లో వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఎమ్మి పచ్చి మామిడికాయ జామ్ రెడీ అయిపోయిందండి. ఇక దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత బాగా దగ్గరకు వస్తుంది, గట్టి పడుతుంది. నేనైతే ఏ కలర్స్ కలపలేదండి. చూసారా ఎంత మంచి కలర్గా వచ్చేసిందో. చల్లారిన తర్వాత చూసారా ఆ కన్సిస్టెన్సీలో ఉంది.
చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. బ్రెడ్ మీద బయట కొనే జాముల కంటే ఇలా తయారు చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. అలాంటి ఒక జార్లో తీసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. తడి తగలకుండా దాన్ని నిల్వ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. మామిడికాయ జామ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.